ఈవిడ యువరానా? ఇంత పొగరు ఆ రక్తంలో ఉంటుందా? నమస్కారం అండి. ఫోన్ చేసింది నేనే అండి. ఆ, మాట్లాడింది నేనేనండి. ఓకే, పదండి లోపలికి. నమస్తే. మీ పేరు? అక్షిత. మీరు యువరాణినా? కాదు. మరెందుకు వచ్చినట్టు? నేను యువరాణి అని ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూవ్ అయిన తర్వాతనే కదా యువరాణి అని చెప్పుకునేది. మీ నాన్నగారి పేరు అమ్మ పేరు తెలుసా అక్షిత? యా, బట్ వాళ్ళ నేమ్స్ నేను స్మరించలేను. అదేంటి అలా అంటున్నావు? తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పేరెంట్స్ని గౌరవించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళ పేర్లని స్మరించలేనని చెప్తున్నాను మేడం. అర్థం కాలేదు అక్షిత. మేడం, మా పేరెంట్స్ ఉండమన్న చోట నేను ఉండకపోవడం వల్లే అప్పుడు నేను తప్పిపోయాను. నా తప్పిదం వల్లే కదా నేను వాళ్ళకి దూరమై వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను. నేను లేకపోవడం వల్ల వాళ్ళు ఎంతగా ఏడ్చుంటారో, ఎంతగా కుమిలిపోయి ఉంటారో. నా మిస్టేక్ వల్లే కదా వాళ్ళకి నరకం. అందుకే వాళ్ళ పేర్లని స్మరించడానికి కూడా నేను అర్హురాల్ని కాదు అని చెప్తున్నాను. అందరినీ ఎమోషనల్గా ఏడిపించేస్తుంది. అసలు ఎవరిది? అమ్మ చామంతి, స్టార్ట్ చేయమ్మా. చూడండి అక్షిత గారు, మీరు యువరానో కాదో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు కరెక్ట్ సమాధానాలు చెప్తే మీరు యువరాణి అని నిరూపణ అవుతుంది. అడగండి, నేనేగా యువరాణిని, చెప్పేస్తాను. మీకు మెరూన్ కలర్ అంటే ఇష్టం అని తెలిసింది. మీకు ఆ కలర్ అంటే ఇష్టమేనా? మీకేం తెలిసిందో తెలియదు కానీ నాకు పసుపు పచ్చ అంటే ఇష్టం. సరే, మరొక ప్రశ్న. మీరు ఏ ఫ్రూట్స్ని ఇష్టంగా తింటారు? నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. మీకు అరికాలులో పుట్టుమచ్చుందా? హా, ఉంది. మీ ఎడమకాలు చూపించండి. దీంట్లో సంతకం పెట్టండి. నువ్వు ఫెయిల్ అయ్యావు. యువరాణి లెఫ్ట్ హ్యాండ్తో సైన్ చేస్తుంది. నేను సవ్యసాచిని, 2 చేతులతోనూ సంతకం పెట్టగలను. ఇది డమ్మీ పాము, దీనికి భయపడుతున్నారా? నేను చిన్నప్పుడు ఒరిజినల్ పాముతోనే ఆడుకునేదాన్ని. ఎగ్జామ్ అయిందా? నేనే రాజావారి రాణివారుల మనవరాలనని మీకు ప్రూవ్ అయిందా?
వెళ్ళమ్మా. హలో, అవునా, రండి. అయ్యగారు, మూడో యువరాణి వస్తున్నారు. పుట్టగొడుగుల్లా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీళ్ళంతా? ఇదెప్పటికి తేలేను? అయ్యో, చూడమ్మా. అచ్చం రాణి వారు నడిచినట్టుగా ఉంది. నమస్కారం అండి. నమస్తే. నేనే ఫోన్ చేసింది. మాట్లాడింది నేనేనండి. పదండి. పదండి. నమస్కారం అండి. నమస్కారం. బాబు, ఈ అమ్మాయిలో చాలా వినయం కనిపిస్తోంది. యువరాణి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక నిర్ణయానికి రాకు జామ్. చూద్దాం ఉండు. నమస్కారం అండి. కూర్చోమ్మా. పర్వాలేదండి. సరే, యువరాణిగా మీకు వేరే పేరుంది, కానీ మీరు పెట్టుకున్న పేరేంటి? నా పేరు గీత సార్. చిన్నప్పుడు రాజకుటుంబం నుంచి తప్పిపోయి ఒక గుళ్ళోకి వెళ్ళాను. ఆ గుడి పూజారి దంపతులకు పిల్లలు లేక నన్ను వాళ్ళు పెంచి పెద్ద చేశారు. పేపర్లో ప్రకటన చూసి నేనే అయ్యుంటానని నా వాళ్లను చూద్దామని ఆశతో వచ్చాను. ముందు నువ్వు రాజసంస్థానం రాజకుమారివి అవునా కాదా అన్నది ప్రూవ్ అవ్వాలి.